సర్పంచ్ గల్లం జయంత్ బాబు గారికి, మాజీ మండల అధ్యక్షులు ఎంపీపీ చంద్రవాడ చంద్రశేఖర్ గారు, ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు మంత్రివర్యులు జెండా ఆవిష్కరణ చేస్తున్నారు. వారికి ఆహ్వానం, హృదయపూర్వక ఆహ్వానం. అదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున కార్యకర్త తరఫున ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. 29వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దయచేసి ఎవరుండదు స్టేజ్ మీద, స్టేజ్ క్లియర్ చేయాలి ప్లీజ్. అతిరథ మహారథులందరూ కూడా స్టేజ్ ని అలంకరించడానికి విచ్చేస్తున్నారు. దయచేసి స్టేజ్ మీద ఎవరు ఉండదు ప్లీజ్, ఐ రిక్వెస్ట్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే మన ప్రాంత దయచేసి నాయకులందరూ కూడా విగ్రహాల దగ్గర సభాధ్యక్షులు, ప్రీతమ నాయకులు, యువ నాయకులు, ఫౌంటైన్ బోర్డ్ చైర్మన్ రామస్వామి సత్తా గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రులు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి స్థానిక ఉమ్మడి శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఒక్కరోజు సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమల్లి అశోక్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే చీరాల శాసనసభ్యులు మాల్గొండయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రకాశం సీనియర్ నాయకులు పదవ వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కూడా ఒక పక్కనించేవాలి. తెలియజేస్తున్నాం, మా స్వాగత సమాజాన్ని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహం, అలాగే ఈ కొండేపి నియోజకవర్గంలో ప్రతి గడప ఎవరి పేరు చెప్తే మా పెద్ద ఆయన మా అయ్యా అనుకునే మన పెద్ద ఆయన విగ్రహం కూడా ఈరోజు కందులూరు గ్రామంలో ఆవిష్కరించుకోవడం చాలా మన కోరిక మన్ని ఎంత పని ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు
ఈరోజు అందరూ అన్ని నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించుకొని మన కోరిక మేరకు విచ్చేసిన ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ మీ అందరూ ముద్దుగా పిలుచుకునే జనార్దన్ అన్న, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే మరో ముఖ్య అతిథి పిలవగానే మన కార్యక్రమానికి ఎప్పుడు వచ్చే మన కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అలాగే ఎంత దూరంలో ఉన్నా మనం ఏ పని చెప్పినా ఎప్పుడు ఆనందంగా నవ్వుకుంటా వచ్చే మన గౌరవ గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, మన నియోజకవర్గంలోనే పన్నలూరులో దామచర్ల కుటుంబంతో 40 సంవత్సరాల అనుభవం ఉంది. అలాగే ఈరోజు చీరాల శాసనసభ్యుడిగా ఉన్న గౌరవ చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారికి, మన జనసేన నియోజకవర్గ జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, అలాగే మన టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు గారికి, కామని విజయ్ కుమార్ గారికి, మన బెజవాడ వెంకటేశ్వర గారికి, చంద్ర గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షులు రవి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, దామచర్ల అభిమానులకు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఈరోజు చాలా సంతోషం. మన కందులూరులో కని విని ఎరుగని రీతిలో మన పెద్ద ఆయన విగ్రహ ఆవిష్కరణ జరపడం, అందులో ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా 2 విగ్రహాలు చూడముచ్చటగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సమయం తక్కువ ఉన్నా ఇప్పుడు ముందుగా మన మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నా దేశం దగ్గర నుంచి మన దేశం దాకా సినిమాల్లో ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, అది ఒక ప్రపంచనం. తెలుగువాడి విశ్వరూపం చూపించినటువంటి పేరు ఎన్టీఆర్. తెలుగువాడి సత్తాని దేశం నలుమూలలా చాటినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయనకి ఘనంగా జనసేన పార్టీ తరఫున నివాళులర్పిస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే దామచర్ల కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రాంతానికి మంత్రి, మనకు కూడా మంత్రి, నాకు కూడా మంత్రి శ్రీ డోలా వీరాంజనేయ స్వామి గారికి, అలాగే మా ఉగ్ర నరసింహుడికి, అశోక్ రెడ్డి గారికి, జయంత్ బాబుకి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక మందికి, ఇక్కడ విచ్చేసినటువంటి కందులూరు గ్రామ ప్రజలకు, ఈ నియోజకవర్గ వాసులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఒకసారి మీరు నాకు ఓటేశారు, అది 2009 ఎంపీగా నేను పోటీ చేశాను. ఈ రోజున నట సార్వభౌమ నటరత్న శ్రీ ఎన్టీ రామారావు గారిని దేశ విదేశాలు, మన రాష్ట్రంలోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ కూడా గుర్తుపెట్టుకొని, వారు 82 మార్చి 29వ తారీఖున కేవలం ఒక 10 మంది పాత్రికేయులతో ప్రారంభించినటువంటి ఈ పార్టీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని సొరగొన్నటువంటి తెలుగుదేశం పార్టీ. అటువంటి సందర్భంలో ఇక ఆయనకి నేనేమనాలా కానీ ఆ కుటుంబంలో నేను ఒకడిని, పెద్ద ఆయన నిరంతరం ఆయన వెనకాల, ఆయన మంత్రిగా ఉన్నా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయనతో పాటు తిరిగి దామచర్ల కుటుంబంలో ఒకటిగా నేను చాలా కాలం పాటు పనిచేయడం జరిగింది. ఆయనతో పాటు తిరిగినటువంటి అనేక సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన ఒక్కసారి ట్రైన్లో యాక్సిడెంట్ అయిందన్న తర్వాత రాత్రి మేము నిద్రపోకుండా రైల్వే స్టేషన్లో పడిగాపులు కాసి ఆ టయానికి తీసుకొచ్చిన సందర్భం. అటువంటి వ్యక్తిని ఆయన ఎక్కడైతే పుట్టాడో అక్కడ ఆ ఊర్లో ఈరోజు ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడం అనేది ఆ కుటుంబానికే కాదు,
ఇక్కడున్న గ్రామస్తులు కూడా అది గొప్పతనం అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ ఒక మంత్రివర్యులు ఉన్నారు అంటే చిన్నవాడు వెళ్ళినా పెద్దవాడు వెళ్ళినా అందరినీ కూడా పలకరించడం, అందరినీ కూడా ఒక ఊత పదంతో పలకరించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మంచి మనిషి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ స్థాపించడం, ఆ సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన గుర్తించుకున్నటువంటి కుటుంబానికే కాదు మన అందరికీ కూడా అది ఒక గర్వకారణం అని చెబుతూ, సో ఈ సందర్భంగా ఇంకెక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 9వ వర్ధంతి సందర్భంగా ఎంత వైభవంగా మరి వారి విగ్రహాన్ని ప్రారంభించుకోవటం, మరి అదేవిధంగా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహం కందులూరు గ్రామంలో చేయటం అనేది, దాని ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారు రావటం అనేది గొప్ప విషయం. కాబట్టి మంచి చేసిన వారిని ప్రజలు గుర్తించుకుంటారు. 29 సంవత్సరాల తర్వాత కూడా వారి విగ్రహాన్ని స్థాపించుకొని వారిని స్మరించుకుంటున్నామంటే అది మంచి చేసిన వారిని ప్రజలు ఎప్పుడు గుర్తించుకుంటారు అనేది ఒక నిదర్శనం తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం. గౌరవాన్ని నిలబెట్టినటువంటి కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీని వేళ్ళునుకునేలాగా చేసినటువంటి కీర్తిశేషులు పెద్దలు దామచర్ల ఆంజనేయులు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే మన యొక్క జిల్లా మంత్రివర్యులు పెద్దలు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారికి, మా మిత్రుడు దామచర్ల ఆంజనేయులు గారికి లడ్డు లాంటి మనవాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు మాకు అత్యంత ఆప్తులైనటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు, రెండవది ఇక్కడ దామచర్ల సత్య గారు. వారికి, అలాగే ఉగ్ర నరసింహారెడ్డి పేరు వింటేనేమో గొప్ప, మనకి ఇక్కడ కూడా ఆయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. మాకు అత్యంత ముఖ్యమైనటువంటి ఉగ్ర నరసింహారెడ్డి గారికి, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారికి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు, అలాగే ఇక్కడ జయంత్ బాబు గారు, విజయ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దామచర్ల కుటుంబ అభిమానులందరికీ పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడమే కాకుండా పేదవాడికి కూడా గౌరవం కల్పించినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. పేదవాడికి కూడు గూడు గుడ్డ కల్పించినటువంటి వ్యక్తి. ఇదే కాకుండా అప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ పరంపరని ప్రక్కకు పెడుతూ మండల వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన అందించినటువంటి మహనీయుడు. ఆయన ఏదైతే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాడో ఆ నాందిని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. రెండవ వైపు దామచర్ల ఆంజనేయులు గారు చదువు లేకపోయినా ప్రజల యొక్క హృదయ స్పందన తెలుసు, పేదవాడికి ఏ విధంగా మేలు చేయాలో తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తుల యొక్క, మహనీయుల యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముఖ్యంగా సత్య గారికి, మరియు ముఖ్యంగా మా దామచర్ల జనార్దన్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను ఒంగోలు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి మళ్ళీ ఈసారి కూడా ఒంగోలుని ఒక అభివృద్ధిలో రోల్ మోడల్ నిలబడుతున్న ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ గౌరవ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ముందుగా కొండేపి నియోజకవర్గం తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన కోసం ఈరోజు వచ్చినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మన నియోజకవర్గం శాసనసభ్యులు ప్రస్తుతం మంత్రివర్యులు స్వామి గారికి, అదేవిధంగా సహచర శాసనసభ్యులు ఉగ్రా గారికి, అశోక్ రెడ్డి గారికి, కొండయ్య గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు పెదబాబుకి, అదేవిధంగా జయంత్ బాబు గారికి, వెంకటేశ్వర గారికి, ఇంకా చంద్రాకి, ఇంకా ఉండే
ఈ గ్రామస్తులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా మన ఆప్తులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఇద్దరు కూడా చాలా వ్యక్తిత్వం ఉండే వ్యక్తుల్ని ఈరోజు మన గ్రామంలో పెట్టుకున్నాం. ఒకటి ఎన్టీఆర్ గారు, ఒకటి దామచర్ల ఆంజనేయులు గారు. ఈరోజు ఎన్టీఆర్ గారి గురించి కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని మన దేశమే కాకుండా పొరుగు దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క తెలుగువాడు తలుచుకునే విధంగా ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి అనే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈరోజు అన్ని ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఈరోజు అనేక కార్యక్రమాలను ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉండేది. మనకు ఆనవాయితీగా 28 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 29 కూడా మనం చేయగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే ఒకసారి కూడా మనం ప్రతి ఒక్కరం కూడా ఎన్టీఆర్ గారి గురించి మనం అందరం కూడా తలుచుకునే రోజు మనకి 29వ రోజు అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. 29 సంవత్సరాలైనా ఇంతమంది తెలుగు ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళందరి గుండెల్లో ఉన్నారు అనేది, ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఎన్టీఆర్ గారు అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆయన 9 నెలల్లోనే పార్టీ పెట్టి 9 నెలల్లోనే ఎక్కడ దేశంలో లేని విధంగా మనకి పార్టీని ముఖ్యమంత్రిగా ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన ఘనత మన ఎన్టీఆర్ గారిది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. దగ్గర 400 సినిమాలు ఆయన నటించి అనేక పౌరాణిక కానీ జానపదం కానీ అనేక పాత్రలు పోషించి ఆ రోజు కృష్ణుడిగా చూసినా ఆయన్నే చూశారు, రాముడిగా చూసినా ఆయన్నే చూశారు, అదేవిధంగా దుర్యోధనుడిగా చూసినా ఆయన్నే చూశారు, అదేవిధంగా పోతులూరు వీరబ్రహ్మం గారిని చూసినా ఆయన్నే చూశారు. అలాంటి పాత్రలు పోషించి ప్రజల హృదయాల్ని పెట్టుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అలాంటి వ్యక్తుల్లో ఆయన ఒక యువక రాష్ట్రం. ఆయన ఉండే జీవితం అంతా కూడా సినిమా అయిపోయిన తర్వాత తెలుగు ప్రజల కోసం ఆ రోజు పార్టీ స్థాపించి అనేక పథకాలు ఆ రోజు తీసుకొచ్చారు. ఈ రోజుకి ఆయన పథకాలు జరుగుతున్నాయంటే అప్పట్లోనే ఆయన దూరదృష్టితో బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదో విధంగా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన అనేక పథకాలు ఆ రోజు పెట్టాడు. 2 రూపాయలకే కిలో బియ్యం, అదేవిధంగా మహిళలకి సమాన హక్కు. ఈరోజు మహిళలు చాలామంది కూడా చట్టసభలకు కానీ వాళ్ళకి ఆస్తుల్లో హక్కు కలుగుతుందంటే ఆయన దూరదృష్టితోటి ఆ రోజే పెట్టిన పథకం కాబట్టే ఈరోజు మహిళలందరికీ కూడా ఎక్కడికి పోయినా సమాన హక్కు ఉండే పరిస్థితులు వచ్చినాయి. అంతకుముందు మండలాలు లేవు, ఆయన పెట్టిందే ఈరోజు మండల వ్యవస్థ కూడా. అదేవిధంగా పక్కా గృహాలు కూడా ఆయన పెట్టిందే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదేవిధంగా తాటాకులు, అదేవిధంగా బొంగులు ఇచ్చే పరిస్థితిలో ఉంటే పక్కా గృహాలు ఉండాలి, పేదవాళ్ళకు కూడా అన్నీ ఉండాలని చూసింది కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఆయన స్ఫూర్తితోటి ఆయన ఆ రోజు పెట్టినయే ఈరోజు అమలుపరుస్తూ ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కాబట్టి మన గ్రామంలో పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు రెండో వ్యక్తి మా తాతయ్య గారు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే బంధువులు మా వాళ్ళు చాలామంది మన ఊరు పక్కన 7 కిలోమీటర్లు. మీ అందరూ కూడా చాలామంది కూడా మన కుటుంబ సభ్యులు ఉన్నాం కాబట్టి ఆయనది కూడా పెట్టారు. ఆయన కూడా రాజకీయంలో నీతి నిజాయితీగా ఒక పద్ధతిగా రాజకీయాలు చేసిన వ్యక్తి, అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఈరోజు కొండేపి నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే ఆ రోజు పెద్ద ఆయన చూపించిన దారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నా. పెద్ద ఆయన ఫస్ట్ సారి మేము నిలబడ్డప్పుడు కొన్ని ఊర్లకి రోడ్లు కూడా లేవు. మేమంతా కూడా ట్రాక్టర్లో ఇంజిన్ మీద ఎక్కి దాటిపోయిన రోజులు చాలా చూసాం. తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ప్రతి ఊరికి కూడా రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు కానీ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు కొండేపి నియోజకవర్గంలో తీసుకొచ్చారు. పొగాకు తీసుకొచ్చి ఎక్కడో అమ్ముకుంటా ఇబ్బంది పడుతూ ఉంటే పొగాకు బోర్డు కూడా కొండేపిలో పెట్టించారు. అనేక మంది రైతులకి ఆదుకున్నాడు. అటు పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో చేసిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు అని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇద్దరు కూడా ఒక స్ఫూర్తి ఉండే వ్యక్తులు. ఎవరైనా కూడా ఒక పనికి వెళ్ళేటప్పుడు ఇద్దరిని కానీ చూసిపోయారంటే ఖచ్చితంగా పని అవుతుంది. అలాంటి వ్యక్తుల్లో వీళ్ళిద్దరని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు మన గ్రామంలో పెట్టుకున్నారు.
గ్రామంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టి ఇంతమంది పెద్దలను కూడా పిలిచారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టి ఈరోజు అందరిని కూడా కలుసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా మీకు అందరికీ కూడా తెలుసు, నేను ఎప్పుడు చెప్పినా కూడా మన ఒంగోలులోనే ఉంటాం. మన ఊరేమో ఇక్కడ 7 కిలోమీటర్లు. మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఒంగోలులో నేను ఉన్నానని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోండి. తప్పకుండా నా పని నేను చేస్తామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మన మంత్రి గారికి ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తూ దూరాల నుంచి కూడా మన వాళ్ళు గిద్దలూరు నుంచి కానీ కనిగిరి నుంచి కానీ మన కొండయ్య గారు అంటే మన ఇంట్లో మనిషి. ఎందుకంటే మొన్నటిదాకా మన దగ్గరే ఉన్నాడు. తర్వాత చీరాల ఆయన అక్కడికి పంపించారు కాబట్టి అది దూరమైన మన ఇంట్లో కార్యక్రమం కాబట్టి ఆయన వస్తాడు. వాళ్ళిద్దరైతే దూరం నుంచి కూడా మన కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి మన యువ నాయకులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఆ ఇద్దరు నాయకులతో సహచర్యం కలిసి వారిద్దరి గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మన యువ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారికి, జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారికి, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, టంగుటూరు మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ గారికి, బెల్లం జయంతి బాబు గారికి, మండల పార్టీ అధ్యక్షులు విజయకుమార్ గారికి, తెలుగు రైతు కార్యదర్శి పెద్దవాడి వెంకటేశ్వర గారికి కార్యక్రమం ఈరోజు నెరవేరింది. ఒంగోలు మహానాడు రోజు ఇక్కడ విగ్రహావిష్కరణ చేయాలని చెప్పేసి 2 రోజుల్లోనే మీరు చాలా ఉత్సాహపడ్డారు. కానీ ఆ రోజు ఈ కార్యక్రమానికి లోకేష్ బాబు గారు షెడ్యూల్లో లేనందువల్ల నిరుత్సాహపడ్డారు. ఏది ఏమైనప్పటికీ కూడాను కందులూరు గ్రామంలో 2 విగ్రహాల్లో ఏర్పాటు చేసింది, అది కూడా చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేసేందుకు కందులూరు గ్రామ తెలుగుదేశం పార్టీని, తెలుగు యువతని మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. మన గ్రామాన్ని చూసుకుంటే ప్రతిపక్షంలో అమరావతి రైతులు వచ్చినప్పుడు తొలి స్వాగతం మన నియోజకవర్గంలో కందులూరులోనే ఘనంగా స్వాగతం పలికినటువంటి మీరు, ఆ రోజు తర్వాత వచ్చినటువంటి మహానాడుకి తరలి రావడంలో కూడా ఒంగోలు పక్కనే మనందరం కూడా రావటం, అక్కడి నుంచే పార్టీకి ఉత్తేజం రావడం అనేది కూడా మనం మర్చిపోలేని విషయం. ఇక్కడ ఒకసారి తీసుకుంటే అన్న ఎన్టీఆర్ గారు సినీ రంగాన్ని ఇప్పుడే జనార్దన్ గారు మిగతా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఉద్యోగంలో చేరి లంచాలు అవినీతిని చూసి ఉండలేక సినీ రంగంలోకి రావటం, తనను ఆదరించిన ప్రజల కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రిగా రావటం, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం, మండల వ్యవస్థ కావచ్చు, పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, పక్కా ఇళ్ళు కావచ్చు, 30 రూపాయల వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఇవన్నీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటివి. అవే పథకాలు ఈ రోజు కూడా కొనసాగుతా ఉన్నాయంటే వారి యొక్క దార్శనికత, రాజనీతికతకి నిదర్శనం. గురుకుల పాఠశాల వ్యవస్థ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ గారే, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది ఎన్టీఆర్ గారే, చదువుకున్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసి మంత్రివర్గంలో అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఈరోజు రాష్ట్రంలో సుభిక్షంగా ఉంది, రైతులకి హార్స్ పవర్ విద్యుత్తు 50 రూపాయలకి ఇచ్చింది కూడా అన్న ఎన్టీఆర్ అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల ప్రజల్ని సుసంపన్నులుగా ఆదరించినటువంటిది అన్న ఎన్టీఆర్ గారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న నినాదంతో అదే స్ఫూర్తితో ఈరోజు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రానికి 4వ ముఖ్యమంత్రిగా ఉండి వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. తాతకి దగ్గర మనవుడుగా యువనేత నారా లోకేష్ బాబు గారు కూడా తండ్రికి తాతకి పేరు తెచ్చే విధంగా పార్టీని అడుగుజాడలను నడిపిస్తూ 1 కోటి పైగా సభ్యత్వాలతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఒక ఉత్తేజాన్ని కలిగించి మొట్టమొదటిసారిగా కార్యకర్తలకు 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇచ్చి ఇప్పుడు 5 లక్షల రూపాయలు కూడా పెంచి కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ, పెద్ద ఆయన విషయం వస్తే పెద్ద ఆయన పూర్వీకులు కందులూరు ఈ గ్రామం నుంచి వచ్చి నాయుడుపాలెంలో ఉండి
ఆయన స్వయం కృషితోటి ఈరోజు అన్న ఎన్టీఆర్ కావచ్చు, పెద్ద ఆయన కావచ్చు, ఆయన సినీ రంగంలో కూడా సొంతంగా కష్టపడి ముఖ్యమంత్రి వరకు వస్తే పెద్ద ఆయన సొంతంగా వ్యవసాయం వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ రాజకీయ రంగంలో ఒక ఉన్నత స్థానానికి వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వారి ఇద్దరిని ఆదర్శంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో దాదాపుగా పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి కూడాను అభివృద్ధికి సంక్షేమానికి ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు నియోజకవర్గంలో అండగా దామచర్ల కుటుంబం, అదేవిధంగా ఈ జిల్లాలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ మారకుండా కష్టాల్లో కూడా పార్టీకి అండగా ఉన్నటువంటి కుటుంబం దామచర్ల కుటుంబం అనే విషయాన్ని కూడా మనం గమనించుకుంటూ అటువంటి స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలని ఆవిష్కరించుకోవడం, ఆ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కలగడం కూడా చాలా సంతోషదాయకం తెలియజేసుకుంటూ ఈరోజు నేను కొండేపి నియోజకవర్గంలో 3 సార్లు గెలవడం, ఇదే విధంగా మంత్రిగా రావడం కూడా కొండేపి నియోజక ప్రజలందరి యొక్క కృషి శక్తి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ దామచర్ల గారు. స్వామి గారికి, సభాధ్యక్షులు సత్య గారికి, జనార్దన్ గారికి, కొండయ్య గారికి, ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అలాగే మన గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి జనసేన నాయకులకు, మండల నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క అభిమానులకు, శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి యొక్క అభిమానులకు, కుటుంబ సభ్యులకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి. ఇవాళ ఒక ప్రాంతం కాదు, తెలుగువారు అనేటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక్కసారి ఎన్టీఆర్ గారిని తలుచుకొని వారి జ్ఞాపకాలని స్మరించుకునేటువంటి రోజు. ఈ దేశమా మరొక దేశమా అనే సంబంధం లేదు, అన్ని ప్రాంతాల్లో కూడా. నాకు ఒక అదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు గారితో శాసనసభ్యుడిగా పనిచేశాను. అలాగే పెద్దలు దామచర్ల ఆంజనేయులు గారితో శాసనసభ్యుడిగా పనిచేశాను. నాకు మన ఈనాడు ఉన్నటువంటి శాసనసభలో తాతలు, తండ్రులు, ఇప్పుడున్నటువంటి వారసులతోటి శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించడం జరిగింది. 3 తరాలకే ఇవాళ ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగాయని చెప్పుకునేదానికి 1 కాదు 2 కాదు 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతమంది పెద్దలతోటి కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. ఈనాడు ఈ తరం నాయకత్వంతో కూడా కలిసి పనిచేస్తున్నాను. అందుకని వేదిక మీద ఉన్నటువంటి వీరందరూ కూడా ఎంతో గౌరవిస్తారు. వాళ్ళందరూ కూడా అన్న నువ్వు ఉండాలి, మా సభల్లో ఉండాలి, మీటింగులకి రావాలి అంటారు. ఈ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా బహుశా వీళ్ళందరూ ఆలోచనకి తగ్గట్టుగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జి మంత్రిగా నన్ను ప్రకాశం జిల్లాకే కేటాయించడం జరిగింది. ప్రకాశం జిల్లా నాకు కొత్తది కాదు, ప్రకాశం జిల్లా నాకు పాతది. నెల్లూరు జిల్లాలోని కొంత భాగం తీసి గుంటూరు జిల్లాలో కొంత భాగాన్ని తీసి ప్రకాశం జిల్లాని ఏర్పాటు చేయడం కూడా నాకు తెలిసే జరిగింది. ఆనాడు మా తండ్రి గారు మంత్రిగా పనిచేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల నుంచి చూసినటువంటి ఈ జిల్లాలో అనేక కుటుంబాలతో ఇప్పటికీ సాన్నిహిత్యం ఉంది, ఇప్పటికీ స్నేహపూర్వక భావం ఉంది. అయితే ఈరోజు ఈ గ్రామంలో 2 మహనీయుల్ని స్మరించుకునేటువంటి అవకాశం. ఒకరు పూజ్యులు తెలుగు ప్రజల యొక్క ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరొకరు ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో
దామంచర్ల ఆంజనేయులు గారిని ఒక రైతు నాయకుడిగా గుర్తించి రైతులకి అవసరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప రైతు బాంధవుడిగా శ్రీ ఆంజనేయులు గారు. ఇటువంటి ఇద్దరిని ఈరోజు వారి విగ్రహాలని ఆవిష్కరించే అవకాశం ఈరోజు నాకు కలగడం అనేటువంటిది ఇది నాకు బహుశా పూర్వజన్మ సుకృతం అనే అనుకుంటున్నాను. వారిద్దరి గురించి నేను చెప్పాలంటే చాలా సమయమే పడుద్ది. కానీ 1-2 మాటలు మాత్రం ఈ సందర్భంలో గుర్తు చేసుకోక తప్పదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులుగా అనేక సందర్భాల్లో ఆంజనేయులు గారు నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జిగా వచ్చేవారు. వారితో కలిసి పనిచేశాం. ఎన్టీ రామారావు గారితో ఈ పార్టీ పుట్టింది. మేము రాజకీయం పుట్టుక కూడా రామారావు గారితో రాజకీయ జన్మని మాకందరికీ ప్రసాదించారు. ఇలా 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఇవాళ అనేక కథలకి, అనేక ఉపమానాలకి, అనేక భావాలకి, భావోద్వేగాలకి నెలవైనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఒక్కటే, నేను ఈ తరం వాళ్ళందరికీ తెలుసు, కానీ రేపటి తరం వాళ్ళు భవిష్యత్తు మీది. ఇవాళ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్నో రకాలుగా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో కోల్పోయినటువంటి ఈ రాష్ట్ర సంపదని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తిని తిరిగి తీసుకురావడం ఎలా అనేటువంటి దానిలో నిరంతరం శ్రమిస్తున్నాడు. మమ్మల్ని కూడా శ్రమించమని ఆదేశాలు ఇస్తున్నాడు. రేపటి తరం నాయకుడు శ్రీ లోకేష్ బాబు గారు, యువ నాయకుడు. ఈ తరం యువతకి నేను చెప్పేదంతా ఒక్కటే, రేపటి తరం నాయకులుగా మీరు ఎదగాలి అన్నప్పుడు మంచి ఆలోచన రావాలి. మంచి ఆలోచనతో కలిసి పనిచేయాలి. ఒక రాజకీయ పార్టీ ఎందుకు ఉంది అని అంటే, రాజకీయ పార్టీ ప్రజల యొక్క భావాలకు అనుగుణంగా పరిపాలన చేయడానికి, ఆ పరిపాలన చేసేటువంటి నాయకత్వం ఎప్పుడైనా ప్రజల్లోనే ఉంటాడు. ప్రజలతో సాన్నిహిత్యం ఉండాలి. అధికారం ఉంటుంది, పోతుంది, కానీ మనం మాత్రం ప్రజల మధ్య నిలబడ్డప్పుడు పదవులు దానికే వస్తాయే తప్ప పదవుల కొరకు మనం వెనకపోతే ఆ పదవులు మనకు ఎప్పుడు కూడా రావని చెప్పి నేను రేపటి ఈనాటి తరానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆలోచన చేయండి. అనేక మంది పెద్దలు ఉన్నారు, అనేక మంది రాజకీయాల్లో వచ్చారు, వెళ్ళారు. ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు మళ్ళీ కనిపించలేదు, ఒకసారి మంత్రి అయిన వాళ్ళు మళ్ళీ కనిపించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజల మధ్యన, ప్రజలకి ఆలోచనకి కలిసి పనిచేసేటువంటి నాయకత్వ లక్షణాలు లేని వాళ్ళు రాజకీయాల్లో మనుగడ సాగించలేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 9 దఫాలు 10 దఫాలు ఎమ్మెల్యే అయి 4 దఫాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఆయన సారథ్యం వహిస్తున్నాయంటే నిరంతరం కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. కార్యకర్తలతోటి ప్రజలకి ఆలోచనలో, ప్రజల మధ్యలో ఎప్పుడు చిరస్థాయిగా ఉండాలి. అధికారం అనేది ప్రజలు ఇచ్చింది, దాని యొక్క అధికారాన్ని తిరిగి ప్రజలకే ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి. కాబట్టే ఇవాళ ఎన్ని దఫాలు శాసనసభ్యుడయ్యారు, మంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది భారతదేశమంతా కూడా చెప్పగలిగినటువంటి పేరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. రేపటి తరానికి నాయకత్వం వహించాలి. ఆ వహించడానికి నిరంతరం శ్రమిస్తూ ఇవాళ
ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీని స్థాపించి 83కంతా ఈ రాష్ట్రంలో మరి చిరస్థాయిగా తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపునిచ్చి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారు. భారతదేశమంతా ఎదురు చూసింది. ఎన్టీఆర్ అంటే ఎవరు? నందమూరి తారక రామారావు అనేటువంటి సినిమా యాక్టర్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని పెట్టి ముందుకు నడిపిస్తున్నాడు అని అంటే 9 మాసాల్లో పార్టీని నడిపి రాష్ట్రంలో మళ్ళీ ఆ పార్టీని అధికారంలోకి తెచ్చి నేనున్నాను తెలుగు వాళ్ళకి నాయకుడిగా అని చెప్పి ఆనాడు ఒకే మాట చెప్పగలిగిన నాయకుడిగా భారతదేశంలోనే సగౌరవంగా నిలబడగలిగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆనాడు నిలబడ్డారు, పార్టీని స్థాపించారు. 42 సంవత్సరాలు ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అనేక మంది పెద్దలు, ఆంజనేయులు గారు లాంటి పెద్దలు అందరూ ఈ పార్టీని ముందుకు నడిపి ఇవాళ యువతరాన్ని ముందుకు తీసుకొచ్చి నారా లోకేష్ గారిని ఇవాళ యువతర నాయకుడిగా గుర్తించారు. తెలుగుదేశం పార్టీ ఇవాళ యువతరకి ప్రసిద్ధిగాంచి యువతర నాయకత్వాన్ని ముందుకు నడుపుతున్నటువంటి లోకేష్ గారి నాయకత్వంలో మరి సంస్థాగత ఎన్నికలకు పోతున్నాం. ఎన్నికలు ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు జరుగుతాయి తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు అధికారంలోకి రాకముందే పార్టీ ఎన్నికలకి దీన్ని ముందుకు సాగించాలని చెప్పి లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ ముందడుగు వేసింది. అనేక మంది యువతల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, యువతరానికి సంబంధించిన నాయకులు తన పాదయాత్రలో కలిసి తెలుగుదేశం పార్టీకి ప్రజల యొక్క ఆలోచనలకి, మనోభావాలకి తగ్గట్టు పార్టీని తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు సభ్యత్వ కార్యక్రమం మొదలైంది. దాదాపు 1,20,00,000 సభ్యత్వం సాధించింది నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీఆర్ ప్రభంజనం అయితే ఇవాళ లోకేష్ చంద్రబాబు ప్రభంజనం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ ఉందని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నా. ఆ మహనీయుల యొక్క ఆశీర్వచనం, ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్తకు, అలాగే ఆంజనేయులు గారి ఆశీస్సులు ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే దామంచర్ల కుటుంబంతో నాయకత్వంతో ప్రతి ఒక్కరికి చేరువయ్యేటువంటి కార్యక్రమం. నేను ప్రతి ఒక్కరికి మనవి చేసేది ఒకటే, అనేక విషయాలు చెప్పుకోవచ్చు, మనం పెద్దల గురించి చెప్పచ్చు, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడా. మనం ప్రజల మధ్య ఉన్నంత వరకే పార్టీ ఆదరణ, పార్టీ కార్యకర్తల ఆదరణ, అనుభూతి, ఆశీస్సులు మనకు ఉంటాయి. జనం మధ్య మనం లేని రోజు అది ఎంత పెద్ద పార్టీ అయినా, ఎంత పెద్ద నాయకులమైనా జనం మధ్య మనం బలహీనపడడం తప్ప మరొకటి లేదు. ఉన్నటువంటి వాళ్ళు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 10 సార్లైనా ఎమ్మెల్యేలు, మంత్రులుగా వస్తారు తప్ప లేని వాళ్ళు ఒక్క దఫాకే వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ సమాజం మారింది, ప్రజలు మారుతున్నారు, రాష్ట్రం విడిపోయింది. ఇవాళ 11 లక్షల కోట్ల రూపాయల అప్పుని పోయినటువంటి దురదృష్టకరమైన పాలన మనకి వారసత్వ సంపదగా ఇచ్చిపోయింది. అది సంపద అన్నదామా, మన మీద భారం అందామా, రేపటి పుట్టబోయేటువంటి మన బిడ్డల మీద కూడా భారం అని మనం భావించాలా? మీరు ఆలోచించండి. 1వ తారీఖు వస్తే ఏ ఉద్యోగికి కూడా జీతభత్యాల మీద నమ్మకం లేదు. ఈ నెలలో జీతం తీసుకుంటాం, ఇంటికెళ్ళి కుటుంబాన్ని పోషిస్తామన్న బాధ్యత ఏ ఉద్యోగస్తుడికి లేదు. ఇక్కడ ఉన్నటువంటి నా పోలీస్ సోదరులకు కూడా అదే పరిస్థితి. 5 సంవత్సరాల కాలం నెలాఖరులో 1వ తారీఖు జీతం ఇచ్చే విధానాన్ని నెల 28, 29కి మార్చిన ఘనత గత ప్రభుత్వందైతే వచ్చిన 7 మాసాల్లో పరిస్థితుల్ని చక్కదిద్దింది నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ప్రతి నెల 1వ తారీఖు
ఖచ్చితంగా ఉద్యోగస్తుల జీతభత్యాలు ఇచ్చి తీరాలి అని చెప్పి నెలకి 6,000 కోట్ల రూపాయలని జీతభత్యాల కింద వాళ్ళకి పంపిణీ చేస్తుంది. 1వ తారీఖు సాయంత్రంలోగా వాళ్ళకి ఇస్తున్నాం. ఈ మధ్య అయితే 1వ తారీఖు వచ్చేటప్పటికి సెలవులు వచ్చాయి, పండుగ దినాలు వచ్చాయి. ఈ 1వ తారీఖు ఇవ్వకపోతే బాగుండదని 31వ తారీఖే పంపిణీ చేసిన ఘనత తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. నెల 29 ఇచ్చేటువంటి జీతభత్యాల్ని 31వ తారీఖే బ్యాంక్ అకౌంట్లకు పంపించిన ఘనత నేటి మన కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని. అంతేకాదు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ గురించి అనేక సందర్భాల్లో చెప్పారు. ఇవాళ 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్. ఎంత పెద్ద పెన్షన్ అయినా సరే, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే 1వ తారీఖు ఇస్తామా? 1వ తారీఖు సెలవు దినమైతే 30వ తారీఖు 31వ తారీఖే ఇంటికి వచ్చి ఇచ్చిపోయేటువంటి ప్రభుత్వ అధికార యంత్రాంగం తయారు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తుంది. ఎన్నికలకు ముందు చెప్పారు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ లేకపోతే అసలు వీళ్ళు పెన్షన్లు ఎవరిస్తారు అన్నారు. ఇవాళ అదే సచివాలయ వ్యవస్థ, మాండలిక వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం గడిచిన 6 మాసాల నుంచి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తూ ఉంది అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. పోలవరం ప్రాజెక్టు తెలియదు, మూసేశారు. ప్రాజెక్టు కొట్టుకుపోతుందన్న ఆలోచన లేదు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రాజధాని లేదు. ఎవరైనా బయట రాష్ట్రం వాళ్ళు రావాలి, మీ రాజధానికి వస్తాం ఎక్కడ అని అంటే అందరూ చేతులు తిరిగేసి చెప్పిన వాళ్ళే తప్ప 5 సంవత్సరాల కాలం రాజధాని కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి అనాథల్లా బతికేమో అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధాని చేసింది. ఇవాళ 15,000 కోట్ల రూపాయలతో రాజధాని పనులు మొదలుపెట్టాం. పోలవరం ప్రాజెక్టు మొదలైంది, వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తవుతున్నాయి. త్వరలోనే వెలుగొండ టనల్స్ను పూర్తి చేసి కృష్ణా జలాలని ప్రకాశం జిల్లాలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రతిదీ నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభించే దశలో మనమున్నాం. అప్పులు చేసి మన నెత్తిన రుద్దిపోతే అప్పుల్ని ఏ విధంగా తీర్చుకుంటూ మళ్ళీ రాష్ట్రంలో సంపదను ఏ విధంగా సృష్టించాలనే కార్యక్రమంలో ఇవాళ మన ప్రభుత్వం ఉంది. ఇన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, రాష్ట్రంలో ప్రజల యొక్క కలబోలుతనం, వాళ్ళందరూ కలిసి సహకారం అందించడం, ఇవన్నిటినీ కలిపి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని చూసినటువంటి మేము ఈరోజు ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతిలో వారిని గురించి స్మరించుకుంటూ పెద్దలు దామంచర్ల ఆంజనేయులు గారితో ఆయనతో కలిసి శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి నేను ఇవాళ అటువంటి మహనీయుల్ని వాళ్ళ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో వచ్చి విగ్రహాలను ఆవిష్కరించి వారికి నమస్కరించి వారి దగ్గర ఆశీస్సులు ఏ లోకానున్నా ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసేటువంటి ఒక మహత్తరమైన అవకాశాన్ని నాకు ఇచ్చారు. మమ్మల్ని ఆశీర్వదించండి. భవిష్యత్ తరాలకి మేము స్ఫూర్తిగా మీ అందరి ఆశయాలకి, ఆలోచనలకి వారందరూ కూడా భవిష్యత్తులో మరింత సేవ చేసే సేవకులుగా మారుస్తామని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దల్ని స్మరించుకుంటూ మీ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ఈనాడు శుభాకాంక్షల్ని మీ అందరికీ తెలియజేస్తూ ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మంచి నాయకుల్ని గెలిపించుకున్నాం. ఈ నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో మరింత ప్రజలకి చేరువవుదాం, ప్రజల మధ్య మనం మనగలుగుతాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు పూర్తవుతున్న దశలో సభ్యత్వాలే కాదు, మహానాడులోగా పార్టీ గ్రామస్థాయి బూత్ స్థాయి నాయకత్వాన్ని కూడా
ఏర్పాటు చేసే కార్యక్రమం ఇవాళ లోకేష్ గారి నాయకత్వంలో జరగబోతుంది. అందరూ భాగస్వాములు కండి, మేమందరం మీకు తోడుగా ఉంటాం. తప్పకుండా పటిష్టవంతమైన తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని భావి తరాలకు అందిద్దాము అని చెప్పి స్ఫూర్తిని ఇవాళ మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజన్ గారికి, అలాగే ఒంగోలు